కేసీఆర్ మోసాలు ఇక చెల్లవు. తెలంగాణలో మరింత బలపడతాం, అధికారం చేపడతాం. మోదీ తరహా పాలనను రాష్ట్ర ప్రజలకు బలంగా కోరుకుంటున్నారు. నిధులపై తెరాసది తొండి వాదన. దేశవ్యాప్తంగా కుటుంబ పాలనకు చర్మగీతమే మా లక్ష్యం. ఈనాడు ఇంటర్వ్యూలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ మోసాలు ఇక చెల్లవు. కేసీఆర్ ఏం మోసాలు చేసిళ్ళు? ఆ మంత్రే కదా, కేంద్ర మంత్రే కదా, ప్రధాని నరేంద్ర మోడీ కదా, ప్రధానే కదా, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తే కదా. మరి ఏం మోసాలు చేసిల్లో బయట పెట్టాలి కదా. మోడీ తరహా పాలనను రాష్ట్రంలో ప్రజలు బాగా కోరుకుంటున్నారు. ఇప్పుడే కోరుకుంటున్నారు. జస్ట్ వెయిట్ కిషన్ రెడ్డి అన్న, జస్ట్ వెయిట్. ఇగో ఇది ఇట్లా కోరుకుంటున్నారు. ఏం కోరుకుంటున్నారు? ఇది కోరుకుంటున్నారు. ఇక్కడ అది దేవేంద్ర ఫడ్నవీస్ను డిప్యూటీ సీఎంగా ఎందుకు చేసిరో తెలుసా? సీఎంగా చేస్తే బీజేపీ మీద మొత్తం వ్యతిరేకత వస్తుందని వాళ్ళు ఒక ఆలోచనతో పెట్టిళ్ళు. ఇక్కడ ఏం లేదు, షిండేన్, ఏక్నాథ్ షిండేన్. ఇది ఇది ఇక్కడ మహారాష్ట్రను ఎవరు కూల్చిళ్ళు? ఏడవేండు అది చెప్పండి సారు. ఏమున్నది ఇంకా? నిధులపై తెరాసది తొండి వాదన. మరి నిధులపై స్టేట్మెంట్ ఇరిగో, ఇంత నిధులు ఖర్చు పెట్టినో, ఇంత జరిగిందో ప్రెస్ మీట్ పెట్టుర్రు. దేశవ్యాప్తంగా కుటుంబ పాలనకు చర్మగీతమే మా. కుటుంబ పాలన అయితేంది, ఏ పాలన అయితేంది, ఎవరి రాజకీయాలు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటాయి. అది కుటుంబ పాలన అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ లేరా? చాలామంది ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో అమిత్ షా ఖాన్ నుండి మొదలు పెడితే ఎంతమంది వారసత్వ రాజకీయాలు లేవు? వారసత్వ రాజకీయాలు ఏంది ఏడలేదు.